హాయ్ అండి. అందరికీ నమస్కారం. నాకైతే గూగుల్ యాడ్సెన్స్ నుంచి లెటర్ అయితే వచ్చేసిందనమాట. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దగ్గరగా సంవత్సరం అయితే అయిపోతుందండి. నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నా ఫస్ట్ వీడియోకొచ్చేసి ఎన్ని వ్యూస్ అయితే వచ్చినాయంటే కరెక్ట్‌గా నాకు వచ్చేసి 2000 వ్యూస్ అయితే వచ్చినాయనమాట. నేను ఫస్ట్ వీడియోకనమాట. చాలా అంటే చాలా సంతోషపడ్డాను నేను. కానీ తర్వాత ఏమైందంటే చాలా తక్కువ 128, 148 వ్యూస్ వచ్చేయడం స్టార్ట్ అయింది. నాకు ఎలా పెట్టాలి ఏంటో తెలిసేది కాదనమాట. కానీ అప్పుడు నేను ఏం చేశానంటే యూట్యూబ్‌లో సెర్చ్ చేసి తెలుసుకున్నాను. వీడియోస్ పెట్టేటప్పుడు హ్యాష్ ట్యాగ్స్ ఏమివ్వాలి? ఎలా ఇవ్వాలి? ఏంటి అని. సో, అలా నాకసల నాలెడ్జ్ లేదనమాట. ఏంటి అంటే నేను చదువుకున్నాను కానీ యూట్యూబ్‌ల మీద ఈట్లి మీద నాకైతే నాలెడ్జ్ లేదు. అలాంటిటప్పుడు నాకు యూట్యూబ్‌లోనే నేను నేర్చుకున్నాననమాట చాలా మటికి. అలాగా నాకు తెలియకుండానే నాకు 30,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. నేను చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఫీల్ అయిన తర్వాత ఏమైంది అనంటే, సడెన్‌గా ఒకరోజు ఏంటి అంటే, ఒకటి ఎనేబుల్ చేసుకోమనేసి వచ్చింది గూగుల్ యాడ్‌సెన్స్ అని. అదొచ్చినప్పుడు నాకేమైంది అనిపించిందంటే, దాన్ని ఎలా అదంతా చదవడం ప్లస్ అది నాకేం అర్థం కావట్లేదు. అయితే అప్పుడు నేనేం చేశానంటే, నాకున్న నాలెడ్జ్ తోటి ఏదేదో చేసేసానండి. అన్ని అడ్రెస్, బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇమ్మంటే ఇచ్చేసానండి. ఇచ్చేసిన తర్వాత మా ఇంటికైతే నేను యాక్చువల్లీ వచ్చేసి చెన్నైలో ఉంటాననమాట. జాబ్ రీత్యా. మా ఊరికొచ్చిందనమాట. మా ఇంటికొచ్చింది లెటరొచ్చింది. మా ఇంట్లో వాళ్ళు నాకు పంపించారనమాట. ఏం లెటరు ఏంటని నేను కంగారు పడితే, ఇంతకి తీరా చూస్తే గూగుల్ యాడ్సెన్స్ నుంచి ఒక పిన్ వస్తదనమాట. ఆ పిన్ మళ్ళీ మనము మన ఛానల్‌కి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తేనే మనకు డబ్బులనేది వస్తదనమాట. సో, నాకది తెలీదనమాట. అదొచ్చిన తర్వాత ఆ పిన్‌ని సబ్మిట్ చేశానండి. సబ్మిట్ చేసిన కొన్ని రోజులకైతే నాకు మనీ వచ్చిందనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నాకు తెలిసి తెలియని నాలెడ్జ్ తోటి స్టార్ట్ చేసిన ఛానల్ ఇది. సో, నేను ఈ రోజుని ఆహ్, డబ్బులు అయితే చెప్పకూడదు. ఎంత ఎక్కువగానే తీసుకున్నానండి అమౌంటు. మీ అందరికీ మీరు కూడా మీరు ఇంట్లో ఉన్నాను, లేకపోతే హౌస్ వైఫ్‌ని అలా ఎప్పుడు ఫీల్ అవ్వకండి. మీరు కూడా ఒక మంచి ఛానల్ స్టార్ట్ చేసేయండి. చిన్నవి పెద్దవాళ్ళైతే చిన్న మంచి మంచి ఆహ్, ఆలోచనలు చెప్పండి యువతకి. లేదంటే మంచి వంటలు చేసి చూపిచ్చండి. మంచిగా గైడ్ చేయండి. ఇది కదా కావాల్సింది. సో, ప్రతి ఒక్కరు ఒక ఛానల్ పెట్టుకొని మంచిగా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.